అందరికీ నమస్కారం. నేను మీ పోమాలందయ్యను ముజాహిద్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నాను. మన గ్రామంలో అన్ని సమస్యలపై పరిశీలన చేసి వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తాను. అన్ని మతాల వారికి దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తాను. గ్రామానికి ప్రధానమైనటువంటి రహదారులు అనగా రోడ్ల విషయంలో ముఖ్యంగా ఎల్కిచల్ నుంచి ముజాహిద్పూర్ వరకు రోడ్డు పనులను వెంటనే పునర్నిర్మాణం చేయడానికి కృషి చేసి అక్కడి నుంచి అనగా షాద్నగర్ నుండి కులకచర్ల వరకు బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తాం. గ్రామంలో మంచినీటి సమస్య కానీ వ్యవసాయానికి సంబంధించిన పొలాలకు చెరువు నుండి పోయే నీటి కాలువలకు మరి అదేవిధంగా గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయగలను. గ్రామంలో స్ట్రీట్ లైట్లు, హైమాక్స్ లైట్లు మరియు అదేవిధంగా మురికి కాలువల పునరుద్ధరణ వాటి పరిశుభ్రతను వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముజాహిద్పూర్ గ్రామంలో దాదాపుగా 4 పాఠశాలలు గలవు. కాబట్టి ఉదాహరణకు సందనిగడ్డ, మరి అదేవిధంగా ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల, మరి అదేవిధంగా మోడల్ స్కూలు, ఈ 4 పాఠశాలలకు విద్యాభివృద్ధికి వారికి కృషి చేస్తా. మరి అదేవిధంగా లైబ్రేరియన్ గురించి కూడా ఏర్పాటు చేయడానికి నా యొక్క వంతు కృషి చేస్తాను. గ్రామంలో ప్రతి కమ్యూనిటీ స్కూల్ భవనాలు అనగా ఎస్సీ బీసీ మైనార్టీలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నా వంతు కృషి చేస్తా. ప్రతి నెల గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి గ్రామ సభను ఏర్పాటు చేయడానికి నా యొక్క వంతు కృషి చేస్తా. గ్రామంలో రేషన్ కార్డు లేనటువంటి లబ్ధిదారులకు వారికి రేషన్ కార్డు వచ్చే విధంగా నా వంతు కృషి చేసి వారికి రేషన్ కార్డులు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. గ్రామంలో దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి కొత్త వారికి పెన్షన్లు రావడం లేదు. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు వీరందరికీ పెన్షన్ రావడానికి వారికి కృషి చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. గ్రామంలో ఎందుకంటే 4 పాఠశాలలు ఉన్నాయి, మరి అదేవిధంగా పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి కూడా నా వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు కూడా కృషి చేసి దాని నిర్మాణం చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి స్థలాన్ని కూడా గతంలో ఉన్నటువంటి సర్పంచ్ పడగల్ల లక్ష్మీ ఆనంద్ గారు కూడా స్థలాన్ని పరిశీలన చేసి అది ఎక్కడంటే మన పీర్ల మసీద్ దగ్గర ఉన్నటువంటి బంజర్దొడ్డిని పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. గ్రామంలో ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. అది ఏదనగంటే ఎస్సీ వారికి శ్మశాన వాటిక లేదు కాబట్టి శ్మశాన వాటిక గురించి నా యొక్క వంతు కృషి చేస్తా. ముజాహిద్పూర్ గ్రామానికి ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కావాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇండ్లు మంజూరు చేయించడానికి, ఎందుకంటే గ్రామ సర్పంచ్కే అధికారాలు దానికి చైర్మన్ ఉంటాడు కాబట్టి ఏ ఊరికి వచ్చిన ఇండ్లు మన ఊరికి వస్తాయి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నేను అలవెన్స్లో బీజేపీ పార్టీతో పోటీ చేస్తున్నా కాబట్టి నాకు బీజేపీ ఎంపీ చేవెళ్ళ ఎంపీ గారు
మనకు మద్దతుగా ఉంటారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇల్లు రావడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఈ గ్రామంలో ప్రగతి యువజన సంఘము అనేది 1984 ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు పెద్దలైనటువంటి ప్రొఫెసర్ వెంకటయ్య సార్ గారు, మరి అదేవిధంగా వీరేశం సార్ గారు, మరి అదేవిధంగా బి వెంకటయ్య సార్ గారు, మరి మళ్ళా పడగల్ల చెన్నప్ప గారు, బ్యాగరి బాలకృష్ణ పీడి గారు, మరి అదేవిధంగా రామరెడ్డిపల్లి ఈడికి నరసింహ కండక్టర్ గారు, రామరెడ్డిపల్లి బుగ్గన్న గారు, వీళ్ళు మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ చెన్నప్ప గారు ఆ నిర్మల్ ఏర్పాటు చేసినటువంటి సమయంలో అప్పటి నుండి ఈ గ్రామంలో పెద్ద ఎత్తున క్రీడలు ఏర్పాటు చేసి జిల్లాలోనే ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి గ్రామాన్ని అప్పుడు గుర్తింపుండే. అది ఈ కొంత వరకు ఇప్పుడు తగ్గింది కాబట్టి దాన్ని మళ్ళీ యథావిధిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ముజాహిద్పూర్ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు నాకు రావడం జరిగింది. కాబట్టి గ్రామంలో అలా ఉన్నటువంటి ప్రతి పెద్దలు, మరి అదేవిధంగా యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు సహకరించి నన్ను గెలిపిస్తారని భావిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాం.